మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల కోసం ఉద్యమిద్దాం. సిఐటియు ఆధ్వర్యంలో ఉత్సాహవంతంగా సాగిన మేడే ప్రదర్శన సభ. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. కుకునూరు మే 1 కార్మిక హక్కుల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం అని సిఐటియు మండల కార్యదర్శి ఎర్నం సాయి కిరణ్ అన్నారు. గురువారం 139వ మేడే సందర్భంగా కుకునూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జీసీసీ హమాలీ పాయింట్ నుండి మెయిన్ సెంటర్ మీదుగా విద్యుత్ కార్యాలయం, కిస్టారం మీదుగా చర్చి హాస్టల్ వద్దకు ప్రదర్శనగా వెళ్లి భవన నిర్మాణ కార్యక్రమాలు, ప్రజా సంఘాల కార్యాలయం, అంగన్వాడీ, ఆశా, లారీ, యాన్మేటర్లు కేంద్రాల వద్ద జెండా ఆవిష్కరణలు చేశారు. ప్రజా సంఘాలు కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీటీఓ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మేడే సందర్భంగా నిర్వహించిన ఆటలు పోటీల్లో గెలుపొందిన వారికి రైల్వే గంజిరాజు బహుమతులను అందజేశారు. అనంతరం చర్చి హాస్టల్ నిర్వహించిన సభలో సాయి కిరణ్ మాట్లాడుతూ, పెట్టుబడిదారీ ప్రపంచానికి పుట్టినిల్లు అయిన అమెరికాలో దాదాపు 139 ఏళ్ల క్రితమే శ్రమ దోపిడీ కార్మికులు ఉద్యమించారు. తరతరాలుగా దోపిడీపై తిరుగుబాటు జరిగినప్పుడు చిందిన వెచ్చని నెత్తురు కేతనమై ఎగిసింది. 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరం కార్మికులు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్న రోజులు అవి. కార్మికులు రోజుకి 18 నుండి 20 గంటలు పనిచేస్తున్న దోపిడీ కాలం అది. పారిశ్రామిక విప్లవ ప్రారంభం దినాల్లో శ్రామికులు బానిసలుగా శ్రమించేవారు. పారిశ్రామికవేత్తలు అధిక లాభాల కోసం 6-7 ఏళ్ల పిల్లలతోనూ మహిళలతోనూ ఫ్యాక్టరీల్లోనూ గనులలోనూ పనిచేయించేవారు. కార్మికులు చాకరీ కొలుములలో కుతకుతలాడిపోయినా పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. ఆ దోపిడీ నుండి తిరుగుబాటు అగ్గి రాసుకుంది. రోజుకి 8 గంటలు పని విధానం కోసం చికాగో కార్మికులు 1886 మే 1న ఉద్యమించారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఐక్యమైన కార్మిక వర్గం చికాగో నగర వీధుల్లో తమ హక్కుల కోసం నినదించింది. ఈ పోరాటం ఉద్యమం పెట్టుబడిదారులకి కాల్పులు జరిపించారు. ఈ కాల్పుల్లో కొంతమంది కార్మికులు పోలీసుల తూటాలకు బలి అయ్యారు. ఆ రోజు జరిగిన పోరాటంలో కార్మికుల యొక్క రక్తంతో తడిసిన ఎర్ర జెండా ఏర్పాటు జరిగింది. ఆ రోజే కార్మిక వర్గం చైతన్యం వెల్లువిరిసింది. చికాగో నగర వీధుల్లో ఉత్సాహవంతంగా కార్మికులు కథం తొక్కారు. ఆ రోజే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ప్రసిద్ధికి ఎక్కింది. ఏ దేశంలోనైనా సమాజ మార్పుకు చోదక శక్తి కార్మిక వర్గమే. మన లాంటి వెనుకబడిన దేశాల్లో కార్మికులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. మెరుగైన సమాజం కోసం కార్మిక వర్గం దీక్ష పూనాలి. ఆ మహత్తర సంకల్పంతోనే ముందుకు సాగాలని అన్నారు. ఈ మేడే కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి నాగేంద్రబాబు, సిపిఎం మండల కార్యదర్శి బుయ్యాన శ్రీను, సిఐటియు మండల కోశాధికారి బాడిస సుజాత, ఉపాధ్యక్షులు షేక్ వలీ పాషా, సహాయ కార్యదర్శులు మేడవరపు రమాదేవి, తిరోజుల సురేష్, గిరిజన సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శి శ్యామల లక్ష్మణరావు, పట్ల లక్ష్మయ్య, నాయకులు షేక్ సలీం పాషా, పరిటాల సతీష్ మహమ్మద్, వలీ పాషా, అన్నపూర్ణ, శ్రావణి, రమణ, ఈశ్వరమ్మ, కడారి తిరుపతయ్య, కారం రమేష్, డివైఎఫ్ఐ నాయకులు పులదాసు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పోరాటంతో మేము సాధించుకుని 8 గంటల పని విధానం ఏదైతే ఉందో ఆ కార్మిక వర్గం దీక్ష దినం మేడే పూని ప్రతి ఒక్కరు ఏదైతే కార్మిక వ్యతిరేక చట్టాలు ఉన్నాయో అవన్నీ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మా హక్కులకు సంబంధించి పోరాటం చేస్తామని చెప్పేసి మేడేగా మేము చెప్తా ఉన్నాం. ప్రధానంగా మా కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు జరగకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది.